శాఖలో సహాయ సంచాలకులుగా సేవలందిస్తున్న సీనియర్ మిత్రులు రఘునందన్ గారు మరి పాటల చిలకను దించారు వేదిక పైన. వారికి శుభాకాంక్షలతో దాశరథి రాసిన గీతాల్ని, దాశరథి జీవన రేఖల్ని గుర్తు చేసుకుంటూ 1947 డిసెంబర్ రాత్రి 10 గంటలకు వరంగల్ జైల్లో ఉన్న దాశరథిని మరికొంతమంది ఖైదీల్ని బట్టలు సర్దుకొని ఆదేశాన్ని అందుకొని వాళ్ళు బయలుదేరుతున్న వేళ, అంటే ఆ దృశ్యాల్ని మనం ఒకసారి తలుచుకుంటే చాలు ఒళ్ళు గగురు పుడుస్తుంది. 1944లో ఓరుగల్లు కోటలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రథమ వార్షికోత్సవ వేళ సాహిత్య గిరిశిఖరం సరోవరం ప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షతన చక్కని పందిళ్ళు వేసి సాహితీవేత్తలంతా వచ్చిన వేళ కవి సమ్మేళనం ప్రారంభిద్దామనేసరికి అగ్ని జ్వాలలు, భస్మ రాసులు తప్ప అక్కడ ఏమీ లేవు. ఆ సందర్భంలో అక్కడ కవి సమ్మేళనం జరిపి తీరాల్సిందే నిశ్చయించుకున్న సరోవరం ప్రతాప్ రెడ్డి మరి యువకవిగా ఉన్న దాశరథి లడేంగి ఔర్ మరేంగి అంటూ, అలాగే ఒక కాళోజీ, ఇలా సాహిత్య యోధుల్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మరో పాటలోకి. ఈనాటి కార్యక్రమంలో తర్వాతి గీతంగా మరొక అద్భుతమైన పాట, కీర్తిశేషులు బాలుగారు పాడిన పాట, కన్న వయసు చిత్రం నుంచి ఏ దివిలో విరిసిన పారిజాతము అంటూ మా టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సారథి మేడ్చల్ జిల్లా కళాకారుడు బాలుప్రసాద్, సునీత మీకోసం అందిస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై ఏడిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, కవిలో మెరిసిన ప్రేమ గీతము, పమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపినే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాల బుక్కలను లేత సిక్కులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుక్కలను లేత సిక్కులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. ఆలి అందియలు కల్లు కల్లుమన, ఆలి అందియలు కల్లు కల్లుమన రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై ఎండిపోయేనే.
మెరిసిన ప్రేమ గీతము. నిదురమప్పులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే. బతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. నిదురమప్పులను మెరుపు తీగవై అలలు రేపినది నీవే. బతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదము పదములో మధువులు రగా, పదము పదములో మధువులు రగా, కణవై రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, కవిలో మెరిసిన ప్రేమ గీతము. నా మదిలో నీవై ఎండిపోయేనే. దివిలో విరిసిన పారిజాతము, కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ. అలతి అలతి పదాలతో అద్భుతమైన పదచిత్రాలను అందించగలవారే అత్యంత సమర్థ కవులు. బాలసుబ్రహ్మణ్యం గాన గంధర్వుడుగా పాడిన వేలాది పాటలు ఒకవైపు, కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన ఈ పాట మరోవైపు. బాలసుబ్రహ్మణ్యం చాలా వేదికలపై దాశరథి సాహిత్యాన్ని అలా హార్దికంగా సమర్పించిన వేదికలు ఎన్నున్నాయో. దాశరథి సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్న శ్రోతలకు భాషా సాంస్కృతిక శాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. ప్రముఖ కవి, నేటి పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథం గారు ప్రాంగణంలో ఉన్నారు. జూకంటి జగన్నాథం గారికి అలాగే జ్యూరీ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలతో తర్వాత గీతంలోకి. శ్రీ దాశరథి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రవీంద్ర భారతి వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సమర్పిస్తున్న తర్వాతి గీతం తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలక అంటూ ఈ పాటని బంధం రాజు అలాగే సునీత మీకోసం పాడి వినిపిస్తున్నారు. మీ చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. బంగారు రంగుల చిలక పలకవే, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైనాలకే ఉందని. ఓ అల్లరి చూపుల రాజా పలకవా, కరు రంగుల చిలక ఏమని, నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని.
చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన లగే లేదని సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే కొంటి తుమ్మి వచ్చింది జుంటి తేనె కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన లకే లేదని థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత దాశరథి గారి పేరిట సాహిత్య పురస్కారాలను అందిస్తూ వస్తుంది ప్రతి ఏటా. ఎందరో ప్రఖ్యాత కవులు సాహితీవేత్తలు అందుకున్నారు గతంలో ఈ పురస్కారాల్ని. డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య, డాక్టర్ జె బాపురెడ్డి, డాక్టర్ ఎన్ గోపి, వజ్జల సుకుమార్ గారు, కొరెల విఠలాచార్య గారు, తిరునగర రామానుజ గారు, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, డాక్టర్ వేణు సంకోజ్ గారు, డాక్టర్ అయ్యచ్చిన నటేశ్వరి శర్మ గారు గతంలో ఈ అవార్డుతో సత్కారం అందుకున్న సందర్భాన్ని గుర్చేస్తూ తెలంగాణ విప్లవ శరధిలో ఎగిసిపడిన కవిత్వ తరంగము దాశరథి సంక్షోభ సందర్భాన్ని ధిక్కరించిన కల్లోల కాల గీతికలతో దేశీ కవితకు ఉర్దూ పారసీకపు మనోహర భావనలద్దిన రసవద్వీచికలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భావుకుడు, పండితుడు, విప్లవకారుడు, అనువాదకుడు, ముఖ్యంగా మా ఆకాశవాణి ప్రయోక్త దాశరథి. వారికి నమస్సులు అర్పిస్తూ తర్వాత గీతంలోకి. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట నన్ను బదిలి నీవు పోలేవులే మంచి మనసులో చిత్రం నుంచి బాలు అలాగే సునీత మీకోసం పాట వినిపిస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాలు ఈరోజు ఈ రవీంద్ర భారతి ప్రాంగణంలో అత్యంత వైభవంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ఈ కార్యక్రమానికి మరి ఎందరో అతిథులు, ముఖ్య అతిథులు, రాష్ట్ర ప్రముఖులు వస్తున్నారు. వారందరికీ మరొకసారి సాదరంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ గీతం మీకోసం. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే, తావిలేని పూవిలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే.
పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీ మీది హుయలు నీలోని వగలు ఆలోని గిలిగింతలిడగా హృదయాలు కలిసి ఉయ్యాలలోని ఆకాశమే అందుకొనగా పైకి సాగి మేఘాలు దాటి కనరాని లోకాలు కనగా నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే నన్ను వదిలి నీవు పోలేవులే అది నిజములే థ్యాంక్ యూ. దాశరథి గారి పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్య అని మనందరికీ తెలుసు. దాశరథి అన్న 4 అక్షరాలు ఆ ఇంటి పేరుతోటే ప్రసిద్ధుడిగా ఉన్న దాశరథి ప్రస్తుత మానుకోట అంటే మహబూబాబాద్ జిల్లాలోని చినగూడు గ్రామంలో 1925 జూలై 22న జన్మించారు. దాశరథి ఒక సందర్భంలో అన్నారు, నా బాల్యం నుంచే ఇంటా బయట మా మాతృభాష మీద దండయాత్రలు జరిగాయి అని. అలాంటి బాల్యం నుంచే ఆలోచనను ప్రశ్నను ఆధారంగా చేసుకున్న దాశరథి వ్యక్తిత్వ మహత్తులో కవిత్వం ఒక అద్భుతమైన అనివార్య భాగమైంది. ఇదిగో దాశరథి జయంతి శుభారంభ సూచకంగా సాగుతోంది పాటలతో మాటలతో ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారికి అందిస్తున్న పురస్కారంతో. తర్వాత గీతం కార్యక్రమంలో తర్వాతి గీతం ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి ఖుషీ ఖుషీగా నవ్వుతూ అంటూ మా సాంస్కృతిక సారథి కళాకారులు విద్యానందచారి సునీత మీకోసం ఆలపిస్తున్నారు. మీ చప్పట్లతో వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. వినిపించని రాగాలే కనిపించని
ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలను నుసిచేసి పొలాల దున్ని భోషాణములను నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే. రైతు కోసం తన కళాన్ని ఒక ఆయుధంగా ఎక్కుపెట్టిన దాశరథి సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ జైలు గోడల మీద బొగ్గుముక్కతో ఆయన రాసిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ అజరామర వాక్యం అన్ని తరాలకు అన్ని వేళలా స్ఫూర్తిని అందించే మాట మన తలపుల్లో జ్వలిస్తూనే ఉంటుంది. మలిదశ ఉద్యమానికి సైతం మకుటాయమానంగా నిలిచే ప్రేరణనిచ్చింది. దాశరథి శత జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్న ఈవేళ మరోమారు వారి సాహిత్య మహత్తు గురించి గుర్తు చేసుకుంటూ తర్వాత గీతంలోకి కార్యక్రమంలో తర్వాత గీతం మరొకసారి మన సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రఘునందన్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ రారా కృష్ణయ్య రామో చిత్రం 1968వ సంవత్సరంలో దాశరథి గారు రాసినటువంటి పాటని మనకి వినిపించడానికి శ్రీ చౌటి రఘునందన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను మీ చప్పట్లతో. దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము వేదనకు ఔషధం. పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా. వేలుపు నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో అది లేవయ్యా. మా పాలితీల వేలుపు నీవేనయ్యా ఎదురు చూచు కన్నులలో కదిలేవయ్యా. పేదల మురలాలించే విభుడవు నీవే కోరిన వరములను సగే వరదుడ నీవే. పేదల మురలాలించే విభుడవు నీవే కోరిన వరములను సగే వరదుడ నీవే. అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయమునెదిరించే ధర్మము నీవే. నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా. కుంటివాణ్ణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం. కుంటివాణ్ణి నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం. మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మూగవ
మూగవాణ్ణి పలికించే బృందావనం, మూఢునికి జ్ఞానమొసగు బృందావనం, మూగవాణ్ణి పలికించే బృందావనం, అందరినీ ఆదరించు సన్నిధానం, అభయమి దీవించే సన్నిధానం, సన్నిధానం దేవుని సన్నిధానం, సన్నిధానం. రాయ్యా రారా కృష్ణయ్య దీనులను కాపాడ, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, కృష్ణ 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 కృష్ణ. కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణొసగే కరములతో కావవయ్యా, కరుణించే చూపులతో కాంచవయ్యా, శరణొసగే కరములతో కావవయ్యా, మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్నుతల్ స్వర్గముల్ మురిసేనయ్యా, మూగవాణి పలికించి బ్రోవవయ్యా, కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా, నిన్ను చూ బాధలన్నీ మరిచేనయ్యా, ఆధారము నీవేద రారా కృష్ణ, నిన్ను చూచి బాధలను మరిచేనయ్యా, ఆధారము నీవేద రారా కృష్ణ, కృష్ణ 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 కృష్ణ. రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య దీనులను కాపా, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహాయ సంచాలకులు రఘునందన్ గారి గానానికి శుభాకాంక్షలతో అగ్నిధార, రుద్రవీణ, అమృతాభిషేకం, ఆలోచనలు, ధ్వజమెత్తిన ప్రజాతిమిరంతో సమరం, గాలిబ్ గీతాలు, జ్వాలాలేఖిని, మహాంధ్రోదయం, మహాబోధి, మార్పు నా తీర్పు, కవితా పుష్పకం లాంటి ఎన్నో కావ్య కుసుమాలనిచ్చిన దాశరథి అమితమైన ప్రజాభక్తితో, మన తెలుగు పట్ల అనురక్తితో, తెలుగు నేల పట్ల ఆర్ద్రతతో, మానవత్వం పట్ల నిబద్ధతతో, సమానత్వం కోసం ఆక్రోశంతో ఎన్నో కవితలు ప్రకృతిని, ప్రపంచాన్ని, ప్రజల్ని, పోరాటాల్ని, భావోద్వేగాల్ని, మానవ సంబంధాల్ని, విప్లవాన్ని, తిరుగుబాటుని కవితా వస్తువులుగా తీసుకున్న దాశరథి కవితా వైభవానికి నీరాజన సమర్పిస్తూ తర్వాతి గీతంలోకి. కార్యక్రమంలో తర్వాతి గీతం గులాబీ పువ్వై నవ్వాలి వయసు అంటూ బాలు అలాగే సునీతమ్మ మీ ముందుకు వస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సమర్పిస్తున్న దాశరథి గీతాల ఈ ప్రత్యేక కార్యక్రమం మరికొద్దిసేపట్లో ఈ శత జయంతి ఉత్సవాల కార్యక్రమం ఘనంగా ప్రారంభమవుతుంది. మరొకసారి మీ అందరికీ ఈ కార్యక్రమానికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ పాట మీకోసం. గులాబీ పువ్వైన వాలి వయసు జగన వనతి నిండాలినే, ఇలాంటి వేళ ఆడాలి జతగా, ఇలాగ మనము ఉండాలినే, మనసు దోచి మాయ చేసి చెలినే మరచిపోవద్దు ఈ రాజా రాజా. గులాబీ పువ్వై నవ్వాలి వయసు జగన వలపై నిండాలిలే,
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను, వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను. వలపు పేచి మమత పంచి విడిచిపోని మాటివ్వాలి రాజా రాజా. గులాబీ పువ్వై నవ్వాలి వయసు, జగన వలపై నీడాలిలే. మరి మరి నీ అందానికి సలాము చేసేను, పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను. యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు, అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను. మనసు నీదే మమత నీదే, రేయి పగలు నాలో ఉన్నది నీవే సోని. గులాబీ పువ్వై నవ్వాలి వయసు, జగన వలపి నీడాలిలే. ఇలాంటి వేళ ఆడాలి జతగా, ఇలాగే మనము ఉండాలి. లాడలా, 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 లాడలా. థ్యాంక్ యూ. మహనీయులు సమాజానికి అందించిన గుర్తుల్ని, చరిత్ర జాడల్ని పునరావలోకనం చేసుకునేందుకే ఇలాంటి పండుగలు. తొలిసారిగా తెలంగాణ తల్లి భావనను తెలుగు సాహిత్యంలో కవన కమనీయంగా సాక్షాత్కరింపచేసిన కవికుమారుడు దాశరథి. కోటి తెలుగుల బంగారు కొండ కింద పరుచుకున్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి లాంటి మనోహరమైన పద్యాలు ఈ ఎన్నో. దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారికి అందిస్తున్న ఈ సాహిత్య వేదికను అర్థవంతం చేసేందుకు ఎందరో వేంచేశారు. ప్రముఖ కవి, వరిష్ఠ న్యాయమూర్తి మంగారి రాజేందర్ జింబో కవి, సాహితీవేత్త, ఆచార్య గౌరీశంకర్ గారు, తెలుగు విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు, అలాగే దాశరథి గారి కుటుంబ సభ్యులు లక్ష్మణ్ గారు, ఇందిర గారు, గౌరీశంకర్ గారు, ఇంకా ఎందరో ఉన్నారు. వారందరికీ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక ధన్యవాదపూర్వక స్వాగతం పలుకుతూ, జూకంటి సుశీల దుర్గయ్యల పుణ్యపు కడుపున పుట్టిన బిడ్డడు మన జూకంటి జగన్నాథం గారు, ఈవేళ పురస్కార గ్రహీత. తంగళ్ళపల్లి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి, సిరిసిల్లలో ఉంటున్న వీరు పాతాళగరిగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా.com, బొడ్డుతాడు, ఒకరోజు 10 గాయాలు, తల్లి కొంగు, పిడికెడు కలడు, దోసెడు కన్నీళ్లు, తారంగం, రాజపత్రం, చిలక రహస్యం, జూకంటి సమగ్ర కవిత్వం 4 వాల్యూమ్స్, చెట్టును దాటుకుంటూ, పస, ఊరు ఒక నారుమడి, సద్దిముల్లె లాంటి ఎన్నో కవితలు సంపుటాలు మనకు అందించారు. జగన్నాథం గారి కవితలు కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా అనువదించబడ్డం మన తెలుగు సాహిత్య ప్రేమికులకు ఎంతో ఆనందదాయకమైన అంశం తెలియచేస్తూ, వారి సాహిత్య జీవన రేఖలోని మరికొన్ని అంశాలు మరో పాట తర్వాత ఇప్పుడు పాటలోకి. దాశరథి గారి ప్రత్యేక గీతాల కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సమర్పిస్తున్న ఈ కార్యక్రమంలో మరొక అద్భుతమైన పాట, దాశరథి గారి సాహిత్యం, ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి పాట ఆచల్లని సముద్ర గర్భం. మీకోసం సునీతమ్మ పాడు వినిపిస్తుంది. మీ చప్పట్లతో సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
అరువణ